హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూటమి ప్రభుత్వం 6 పథకాలను చక్కగా దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ సూపర్ 6 పథకాలు ఏంటో మనం తెలుసుకుందాం. మనం ఎలక్షన్స్ ముందు చెప్పిన వాగ్దానాలన్నీ ఒకటికి ఒకటి మొత్తం అన్నీ కంప్లీట్ చేసుకున్నాయండి. ఇంకా కూడా కంప్లీట్ చేస్తున్నాయి. వాళ్ళు చెప్పలేనివి కూడా మనకు చేస్తూనే ఉన్నారు. ఇంకా చాలా చేస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వం రావడం వల్ల పేద ప్రజలు అందరూ కూడా చాలా బాగున్నారు. అర్హులైన అందరికీ పథకాలు చక్కగా చేకూరుతున్నాయి. బీసీ డిక్లరేషన్ కూడా చేశారు. జీవో నెంబర్ 217 రద్దు. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఫిష్ మార్కెట్లు వృత్తిపై ఆధారపడిన అందరినీ మత్స్యకారులుగా గుర్తించి పథకాల గుర్తింపు. ఇన్లాండ్ చెరువుల లీజు 5 సంవత్సరాల మార్పు. చెరువుల్లో పూడికతీత పనులను ఉపాధి హామీల్లో భాగంగా మార్పు కోసం అవసరం మేరకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు. ఎన్ఎఫ్డిఎఫ్బి ఇతర పథకాల పునరుద్ధరణ. అధికారంగా వ్యాధివ్యాస వార్షి జయంతి నిర్వహణ. మత్స్యవృత్తికి అనుబంధంగా హేచరీస్, కోల్డ్ స్టోరేజ్ కేంద్రాలు, ప్రాసెసింగ్ యూనిట్స్. సముద్రం తీరంలో ముడి చమురు కారణంగా నష్టపోయిన మత్స్యకారులందరికీ పరిహారం. ఇలా బీసీ డెకరేషన్ అన్ని కూడా చేశారండి. అలాగే సూపర్ 6 పథకాల్లో రూపాయలు 33,600 కోట్లు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఏడాదికి 10,000 కోట్లతో తల్లికి వందనం. 3,173 కోట్లతో అన్నదాత సుఖీభవ. 2,684 కోట్ల రాయితీ సిలిండర్లు. స్త్రీ శక్తి పేరిట ఉచిత బస్సు. 259 కోట్లతో మత్స్యకారులకు ఆర్థిక సాయం. ఆలయాల్లో ధూపదీప నైవేద్యం కోసం 10,000 కోట్లు. అర్చకులు కనీస వేతనం రూపాయలు 15,000కు పెంపు. నాయి బ్రహ్మలు కనీస వేతనం రూపాయలు 25,000కు పెంచారండి. ఇంక ఈ కూటమి మహాశక్తి పథకం కింద 18 ఏళ్ళు నిండిన ప్రతి స్త్రీకి ఆడబిడ్డ నిధి కింద నెలకు 1,500 రూపాయలు నేరుగా వారి అకౌంట్లోనే వేస్తున్నారండి. తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే వారందరికీ ఒక్కొక్కరికి ఏడాదికి 15,000 చొప్పున వేస్తున్నారు. దీపం పథకం కింద ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తారు. ఉచిత బస్సు ప్రయాణం పథకం ద్వారా మహిళలందరికీ టికెట్ లేని ప్రయాణ సౌకర్యం కలిగిస్తున్నాయి. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 నిరుద్యోగ భృతి. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం చొప్పున వాళ్ళ అకౌంట్లో 15,000 వేస్తున్నారు ఏడాదికి. అలాగే మహాశక్తి దీవెన, తల్లికి వందనం. అలాగే అమ్మఒడిని తల్లి వందనం కింద మార్చారండి. మహిళలకు గుడ్ న్యూస్. ప్రతి ఆడబిడ్డకి రూపాయల 1,500 చొప్పున 18 సంవత్సరాలు నిండిన వారికి వేస్తున్నారు. ఆడబిడ్డలకు, ఆడపిల్లలకు, అందరికీ స్కూల్కి వెళ్ళే పిల్లలకు ఉచిత బస్సు ప్రయాణం అండి. ప్రతి ఒక్కరికి డబ్బులు లేకుండా చక్కగా ఫ్రీ బస్సు ఎక్కి వెళ్ళొచ్చు. మనం ప్రతి ఒక్కరికి అమ్మ వాళ్ళ ఇంటికి కానీ ఎక్కడికన్నా వెళ్ళినా కూడా ఈ ఉచిత బస్సు ఫ్రీగా చక్కగా మనం అందుబాటులో ఉంటుంది. ఇది చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అందరూ తీసుకునే నిర్ణయం కాబట్టి ఇది పేద మధ్య తరగతి వరకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ఇస్తున్నారండి. ఈ 3 గ్యాస్ సిలిండర్లో ఇంటిలో చాలామంది కట్టెల పొయ్యిలు వాడుకోవడం వల్ల చాలా ఇబ్బంది గురి అవుతున్నారు. ఇలా కాకుండానే ఫ్రీగానే మన కూటమి ప్రభుత్వం 3 గ్యాస్ సిలిండర్లను ప్రొవైడ్ చేసింది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, సాగునీటి రంగం, కార్మికులు, విద్యుత్ ఛార్జీలు నియంత్రిస్తాం. చెత్త పన్ను రద్దు, ఇంటి పన్నుల సమీక్ష, పెట్రోల్ డీజిల్ ధరలు నియంత్రిస్తారు. మద్యం ధరల నియంత్రణ, విషపూరిత మద్యం బ్రాండ్లు రద్దు చేశారు. అన్న క్యాంటీన్ల ఏర్పాట్లు, డొక్కా సీతమ్మ స్ఫూర్తితో పేదల ఆకలి తీరుస్తున్నారు. ఇంకా ఎన్నెన్నో పథకాలు ఈ కూటమి ప్రభుత్వం చాలా మేలు చేస్తుందండి. అలాగే మనకు రోడ్లు చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళ రోడ్లు కూడా చాలా బాగా వృద్ధిలో చేస్తున్నారు. ఎంతో ఇంప్రూవ్మెంట్ ఉంది ఈ కూటమి ప్రభుత్వం వల్ల. ఈ కూటమి ప్రభుత్వం మళ్ళీ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్న ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమంది చూసిన వారు అవుతారు. మీకు నేను పెట్టే వీడియోలన్నీ మీకు చేరుకుంటాయి. జై తెలుగుదేశం, జై జనసేన తెలుగు, జై బీజేపీ.
బాయ్ ఫ్రెండ్స్. ఇందులో మీకు ఎవరికైనా మిస్టేక్స్ కానీ తప్పులు కానీ ఉంటే నన్ను క్షమించండి. నేను దీన్ని ఎవరిని ఉద్దేశించి కాదు. నాకు ఎందుకో ఈ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ కూటమి రోజు నాకు చాలా